మాజీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియాలో చేసిన పోస్టును మాజీ మేయర్ కోవెలమూడి నాని తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటకూడదని, వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. వైసీపీ నాయకులే అంబటి వ్యాఖ్యలను సమర్థించడం లేదని, రాజకీయాల కంటే సోషల్ మీడియాలో ఆకట్టుకోవడంపైనే ఆ పార్టీ నేతలు ఎక్కువ దృష్టి పెడుతున్నారని విమర్శించారు. అలాగే గుంటూరు జిల్లా అభివృద్ధికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలే తప్ప వ్యక్తిగత స్థాయికి దిగజారకూడదన్నారు. ఇలాంటి అనుచిత పోస్టులు, వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని కోవెలమూడి నాని హెచ్చరించారు. వాళ్ళ పార్టీలో ఒక పెద్ద నెంబర్ 2 స్థానంలో ఉన్న పెద్దిరెడ్డి గారు అనే ఆయనే ఏ విధంగా మొన్న అంబటి రాంబాబు గారి లాగా నేను మీడియాలో మాట్లాడలేను, విచక్షణ లేకుండా మేము గౌరవప్రదంగా మాట్లాడతామని ఆయన చెప్పినప్పుడైనా మీరు మీ పందా మార్చుకుంటే బాగుండేది. ఎందుకంటే మీ పార్టీలో మీ నాయకులే మీ గురించి మీరు ఎట్లా మాట్లాడుతున్నారనే దానికి చెబుతున్నప్పుడు మనం కూడా ఎవరన్నా ఎదురు వాళ్ళు చెబితే మంచి చెడు ఆలోచించి మనం నిర్ణయం చేయాలి. మీరు రాజకీయాల్లో ఉండి ఈ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులకి ఆకర్షితులు అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క గుంటూరు పార్లమెంట్లో ఒక చరిత్ర పెమ్మసాని చంద్రశేఖర్ గారిది. ఆయన మెజారిటీ ఒక చరిత్ర, హిస్టరీ. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంత మెజారిటీతో గెలిచిన గుంటూరు పార్లమెంట్ ఎంపీగా ఎవరూ లేరు. మీరు ఇవన్నీ ప్రజలు ఆయన్ని గెలిపించారు, పట్టం కట్టారు. ఆయన ఏ విధంగా ఈ గుంటూరు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో ఎటువంటి డెవలప్మెంట్స్ చేస్తున్నారు, ఎటువంటి కేంద్రం నుంచి ఫండ్స్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు మన కంటికి ఒక గుంటూరు నగరంలో కానివ్వండి, అట్లాగే తాడేపల్లిలో కానివ్వండి, అట్లాగే రీసెంట్గా ఒక రైల్వే స్టేషన్ మంగళగిరి విషయంలో కానివ్వండి, అట్లాగే లోకేష్ గారు పెట్టిన ప్రతి ప్రతిపాదననే ఆయన వంతు ఆయన సహాయం చేస్తూ వస్తున్నారు. అట్లాగే తెనాలి, పొన్నూరు, ప్రతి మన గుంటూరు వెస్ట్ అండ్ రూరల్లో కూడా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ జరుగుతుంది ఓన్లీ పెమ్మసాని గారి వల్ల. మీరు ఇవన్నీ ఆయన చేసే మంచి చూడకుండా ఏదో పిచ్చి పిచ్చి పోస్టులకి మీరు ఏదో డబ్బులు కొట్టుకుంటే దానివల్ల మీకే రాజకీయంగా నష్టం. మీకు అనవసరమైన విషయాలు మీరు ఏమైనా రాజకీయంగా విమర్శన చేయండి, మేము బ్రహ్మాండంగా స్వీకరిస్తాం. అంతేగాని ఊరినే చవాకులు పడ్డాకులు కనుక చేస్తే, అర్థం లేని చేస్తే మీకే నష్టం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ మీరు ఇప్పటికైనా మారాలని చెప్పి మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తాం.